పాలమూరు జిల్లా జడ్చర్ల మండలం లక్ష్మీచెన్నకేశ్వర స్వామి దేవస్థానం దగ్గర స్వాగత తోరణం ఆర్చి ఉంది కదా జాతీయ రహదారి 167 మీద. దాని మీద ఒక ఓవర్ సైజ్ లారీ వచ్చి గుద్దడంతో కింద చూసిర్రు కదా మొత్తం పిల్లలతో లేచి ఒక సైడ్కు ఒరిగింది. ఇంకా రోడ్డు మీద బారికేడ్ లేచి ట్రాఫిక్ మళ్ళిస్తుర్రు. ఇంకా ఎలక్షన్ సీజన్ అయ్యే పోనిక రానికి మస్తు ఇబ్బంది అవుతుంది జనాలకు. మొన్న గుద్దిందంట లారీ, ఇప్పటికి వరకు లారీ అట్లే ఉంది, బారికేడ్లు పెట్టిర్రు కానీ అక్కడ ఏం ప్రమాదం జరగలేదు. ఒకవేళ అది కింద పడి ఉంటే ఎవరైనా మనుషులు ఉంటే పానం పోతుండే. ఇంతకు డ్రైవర్ అన్న ఏమంటుండో మీరు వినండి, ముచ్చట తర్వాత చెప్తా. ఎవరిది లారీ? ఓకే, ఇప్పుడు ఏ నుంచి అడిగిపోతుంది లోడ్? ఇది మత్తపల్లి దగ్గర లోడ్ అయింది. ఈ మన జడ్చర్ల స్టేట్కి ఒడ్లు ఆయన మిరాళగూడెం పంపించి అమ్ముకుంటాడు అన్నట్టు. ఆయన మిరాళగూడెం పోవాలి వడ్లది. ఓకే, 3 రోజులు ఆయన ఆగి శనివారం నైట్ నుంచి 7:30 మధ్యాహ్నం. పొద్దున రాత్రి? నైట్ అన్న రాత్రి. చీకట్లో కనబడలేదా లేదంటే నీకు అందాదా తెలియలేదా? నేను పెద్ద ముందర పెద్ద హైట్ ఏం లేదు, బండి క్యాబిన్ మీద 3 బస్సాలే వచ్చినాయి, కమాన్ దాటుతుంది అనుకుంటా నిదానంగానే పోయినా బస్సాలు తగిలినాయి. కానీ ఇప్పుడు ఊరోళ్ళు ఏమైనా మాట్లాడిర్రా? నిన్న వచ్చిర్రు, నిన్న మా ఓనర్లు 8 మంది వచ్చిర్రు, ఊరోళ్ళు వచ్చిర్రు, మాజీ సర్పంచ్ ఇట్లా వచ్చిర్రు. అది ఇంకా ఏం సెటిల్మెంట్ కాలే, మాట్లాడిరు కానీ మళ్ళీ వస్తామని మాట్లాడదామని చెప్పి. ఇప్పుడు లారీ ఓనర్ కట్టిస్తాడా వడ్లోళ్ళు కట్టిస్తారా? సంగతి నాకు తెలియదు. అంటే గుద్దింది నువ్వు కాదు నేనా? కరెక్టే, గుద్దిందంటే లారీతో ఏం గుద్దలే, బస్సాలు తగిలినాయి. నా వల్లనే పొరపాటు జరిగింది. ఇంకా అది ఏం జరుగుతుందో ఏం కట్టిస్తారు అనేది ఇంకా ఓనర్లు వస్తే తెలుస్తారు. ఇంకా వడ్ల లారీకి ఇంత బీభత్సం సృష్టించిన గీయలాడి దాకా అయితే ఎవరు పట్టించుకోకపోవడం శోచనీయము. అది ఇప్పటికి ఒక సైడు ఒరిగే ఉందిలా, మరి అట్లకెళ్ళి పోతుంటే వస్తుంటే ఎవరైనా జనాలు తిరిగితే ఏంది? ఇంకా చూడండి క్రాకులు చూడండి ఎట్లా వచ్చినాయి. ఇంత పెద్ద ఓవర్ సైజు లారీ ఓవర్లోడింగ్. డ్రైవర్ అంటుండే ఓవర్లోడింగ్ కాదు, నీకేం తెలుసు భయ ఓవర్లోడింగ్ కాదు ఇది. అయినా ఓవర్లోడింగ్ అంటే బరువు ఎక్కువైతేనే అనుకున్నాడు, ఎత్తుతో సంబంధం లేదంట. ఆయనకి ఇచ్చిన టన్నేజ్ లెక్క ప్రకారం ఎంత ఎత్తేసుకున్నా కూడా ఏం కాదంట. ఓవర్లోడ్ అంటే బరువుతోనే సంబంధం లేదంట. ఇంకా ఓవర్లోడ్కి దానికి దీనికి సంబంధం లేదా? మరి అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? ఇంతకు వడ్లైన మీద ఇప్పుడు లారీ డ్రైవర్ మీద కేసు చేస్తారా లేదంటే వడ్లు లోడ్ చేసిన వాళ్ళ మీద కేసు చేస్తారా? ఎవరి మీద కేసు చేస్తే చూడాలి. కానీ ఎన్నో ఏళ్ళకెళ్ళి కట్టింది గట్టిగా ఉన్న దీన్ని గుద్దితే ఎక్కడక్కడ చీరకపోయింది చూడండి దేవుంది. అయ్యా ఇంకా 2-3 నెలలనే చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఉంటాయి. మరి గప్పట్లో దీని పరిస్థితి ఏం చేస్తారు, ఏం కథ, ఏం లక్షణం చూడాలి. అందులో అవును సర్పంచ్ ఎలక్షన్లా మరి ఇంకేం చేస్తారో, మరి ఎవరు ఆమదాని కోసం ఎవరు ఖర్చుల కోసం దీన్ని దేవుని చేస్తారో తెలియదు. కానీ తొందరగా చర్యలు తీసుకొని ఎవరి మీద చర్యలు తీసుకొని కొద్దిగా వచ్చిపోయేటోళ్ళకి ఇబ్బంది కాకుండా చూడండి సారోళ్ళు. అది ఎక్కడైనా ఒక సైడు ఊలిన తర్వాత మీరు వచ్చి లబోదిబన్న ఉపయోగం లేదు. ప్రజల కోసం చెప్తుండా నేను.